బీసీలను భ్రమల్లో ముంచే బడ్జెట్. బీసీలకు 1,00,000 కోట్లట. ఈ మోసానికి ఆకాశమే హద్దా. బడ్జెటే 3,00,000 కోట్లు. అంకెలే కదా అలా పడుంటాయనా? ఇక ఇంతకు మించి బీసీలను మోసం చేయరు. మోసం చేయడం సాధ్యం కాదు అని అనుకున్న ప్రతిసారి ఆ అంచనాలను మించుతూ దారుణంగా మోసం చేస్తూనే ఉన్నాయి ప్రభుత్వాలు. గత వైసీపీ ప్రభుత్వమైనా ఈనాటి కూటమి అయినా బడ్జెట్ జిమ్ముక్కుల్లో భాగంగా బీసీలకు ఎలాంటి కేటాయింపులు ఉంటాయో జాగ్రత్తగా గమనిస్తూ వస్తుంది బీసీవై పార్టీ. ఎందుకంటే గత 2 బడ్జెట్లలోనూ ఇదే జిమ్మిక్ తో మోసం చేసింది. 2024 నుంచి 2025లో బీసీ బడ్జెట్ అంటూ అక్షరాల 39,000 కోట్లు కేటాయించింది. కాదు లెక్కల్లో చూపించింది. ఇక 2025 నుంచి 2026 బడ్జెట్ లో 47,000 కోట్లు పేపర్ పై చూపించారు. ఇక ఇప్పుడు 2026 నుంచి 2027లో 51,021 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి వాసంశెట్టి మాటల్లో చెప్పాలంటే ఇది బాహుబలి బడ్జెట్. సరే, పేపర్లలో కనిపిస్తుంది. ఎన్ని నిధులు ఖర్చు పెట్టారో చెప్పారా? ఆ లెక్కలు ఉన్నాయా? నెవ్వర్. లేవు, చెప్పరు, చూపరు కూడా. ఎందుకంటే అదంతా హంబక్, ఉత్తిత్తే, గాలి మాటలు, అమలు కాని కేటాయింపులు. ఒక్కసారి ఈ 3 బడ్జెట్లలో బీసీలకు కేటాయించామని చెప్పుకున్న నిధులను లెక్కిద్దాం. అక్షరాల 1,37,000 కోట్ల రూపాయలు. బాప్రే, ఈ అబద్ధాలకు అంతే లేదా? ఈ మోసానికి ఒక హద్దు అంటూ ఉండదా? బాబు, ఒక్కసారి గుండెల మీద చెయ్యేసి చెప్పు, నిజంగా 1,37,000 కోట్ల రూపాయలు బీసీలకు ఖర్చు పెట్టావా? సారీ, ఇందులో 51 కోట్ల కేటాయింపులు ఇప్పుడే కదా చేసింది. ఒట్టేసి చెప్పు, నిజంగా ఏడాది గడిచేలోపు ఏకంగా 1,37,000 కోట్లు బీసీలకు ఖర్చు పెట్టామని చెప్పగలవా? బీసీవై పార్టీ ధైర్యంగా చెప్పగలదు. ఈ నెంబర్స్ అన్ని పచ్చి అబద్ధాలు అని. బీసీల కోసం ఖర్చు పెడతానని చెప్పడం మోసమేనని అలా ఎందుకంటుందో కొన్ని నిజాలు కూడా చెబుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే 2026 నుంచి 2027లో 2,34,140 కోట్ల రూపాయల రెవెన్యూ రాబడి వస్తుందని అంచనా వేశారు. ఇంత రాబడి వచ్చే అవకాశమే లేదు. ఎలా చెప్తుంది బీసీవై పార్టీ అనే అనుమానం వస్తుందా? ఒక్కసారి బడ్జెట్ పుస్తకాలు తిరిగేయండి, తెలుస్తుంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో 2,17,976 కోట్ల రూపాయల రాబడి వస్తుందని చెప్పింది ఇదే కూటమి ప్రభుత్వం. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టే నాటికి వచ్చిందెంతో తెలుసా? 1,40,000 కోట్ల రూపాయలు. పైగా అబ్బెబ్బే 2,17,000 కోట్లు రావు, కేవలం 1,96,000 కోట్లే వస్తాయని సరిదిద్దుకుంది. ఈ లేటెస్ట్ బడ్జెటే తీసుకోండి. అసలు 3,32,000 కోట్లతో ప్రవేశపెట్టారా లేదా? కానీ వెంటనే అంచనాలు సవరించి 3,00,000 కోట్లకు తగ్గించారు. తుది లెక్కలు తేలేసరికి ఇంకా తగ్గే అవకాశాలే ఉన్నాయి. అంటే రాబడి లేదనే విషయం అర్థమవుతూనే ఉంది. అలాంటప్పుడు రాబోయే ఆర్థిక సంవత్సరానికి బీసీలకు ఏకంగా 51,000 కోట్లు ఎలా ఖర్చు పెడతారు? అది మోసం చేయడం కాదా అని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ. పైగా రెవెన్యూ లోటు 33,185 కోట్ల రూపాయలు ఉంటుందని 2025, 2026 బడ్జెట్ ప్రాతిపదనల్లో చూపించారు. కానీ సవరించి చెప్పిన లెక్కల్లో ఎంత రెవెన్యూ లోటు ఉందో తెలుసా? 41,118 కోట్ల రూపాయలు. అంటే లోటు దాదాపు 8,000 కోట్లు పెరిగింది. బడ్జెట్ లెక్కల్లోనే ఇన్ని బొక్కలు పెట్టుకొని ఇక బీసీలకు 51,000 కోట్లు ఖర్చు చేస్తామంటే నమ్మేదెలా అని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ.